ప్రెగ్నెన్సీ గురించి మనం కామన్గా నమ్మే కొన్ని అపోహల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అటాచ్డ్గా ఉన్న బనానా అంటే కవలలుగా ఉన్న అరటిపండు తింటే మనకి కవల పిల్లలు పుడతారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి. దీనిలో వాస్తవం లేదు. యూజువల్గా ఫర్టిలైజేషన్ టైంలో ఎగ్ స్పర్మ్ కలయిక అనేది ఎలా జరుగుతుంది, దాని డివిజన్ ఎలా జరుగుతుంది, దాన్ని బట్టి ట్విన్స్ అనేది డిసైడ్ చేయబడుతుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. మన బేబీ కలర్ అనేది ఓన్లీ జెనెటిక్స్ అనేది డిసైడ్ చేస్తాయి, అంతే తప్ప మనం తీసుకునే ఏ ఫుడ్ కానీ మెడిసిన్ కానీ బేబీ కలర్ని చేంజ్ అనేది చేయవు. థర్డ్ థింగ్ ఏంటి అంటే, నెయ్యి ఎక్కువగా తింటే నార్మల్ డెలివరీ అవకాశం పెరుగుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. నార్మల్ డెలివరీ ఛాన్స్ అనేది మదర్ యొక్క పెల్విస్, బేబీ హెడ్ ప్రపోర్షను ఎలా ఉంది దాన్ని బట్టి ఉంటుంది, అంతే తప్ప మనం తీసుకునే ఫుడ్ కానీ కానీ నార్మల్ డెలివరీని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఇంకొకటి ఫోర్త్ థింగ్ ఏంటి అంటే, మనం పపాయ తీసుకోవటం వల్ల అబార్షన్ అవుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. పచ్చి బొప్పాయిలో కొన్ని రసాయనాలు అబార్షన్కి కారకంగా పనిచేస్తాయి తప్ప పండు బొప్పాయి తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీలో చాలా ఉపయోగాలు ఉన్నాయి, హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కాఫీ అస్సలు తీసుకోకూడదు అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో కాఫీ అస్సలు తీసుకోకూడదని ఏం లేదండి. ప్రెగ్నెన్సీలో కాఫీ అనేది 1 to 2 cups వరకు లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఓన్లీ హెవీగా తీసుకోవటం మాత్రమే అవాయిడ్ చేయాలి. సో వీటిలో మీరు కూడా ఏదన్నా అపోహల్ని నమ్ముతూ ఉంటే అది ఏంటో మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.